ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన ఈ యొక్క మహోన్నత భాగ్యాన్ని బట్టి సమస్త మహిమ దేవునికి చెల్లిన గాక. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం, బైబిల్ గ్రంథంలో సంపూర్ణ రాత్రి ప్రార్థన ఏ ఉద్దేశంతో చేశారు, సంపూర్ణ రాత్రి ప్రార్థన ఎవరు చేశారు, అసలు వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారు అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకొని పోతున్నాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దీవారాత్రము అనేటువంటి మాట ఇంగ్లీష్లో చదివినట్లయితే డే అండ్ నైట్, మెడిటేట్ డే అండ్ నైట్ అని ఉన్నది ఇంగ్లీష్లో. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవస్థానోన్నతరా. ఈరోజు మరి సంపూర్ణ రాత్రి గురించి ఎవరు ఏ ఉద్దేశాలతో చేస్తారనే విషయాలు మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రతి వారు కూడా ఆల్ నైట్ అంటే నైట్ అంతా మేల్కొని ఉండటం ఆల్ నైట్ అనుకుంటారు. నిద్ర లేకుండా అలా గడిపేసితే ఆల్ నైట్ అనుకుంటారు. దాన్ని జాగారం అంటారు. చాలామంది జాగారాలు చేస్తూ ఉంటుంటారు రకరకాల పర్పస్ తోటి, రకరకాల ఉద్దేశంతో. దాంట్లోనే భక్తి ఉన్నదని చెప్పి అనుకుంటుంటారు. నా చిన్నతనంలో మరి నా స్నేహితులు కూడా జాగారం చేసేవాళ్ళు. ఏంటంటే దేవుని పేరు చెప్పేవారు, భక్తితోటే జాగారం చేసేటువంటి వారు. కానీ ఎందుకని చేసేటువంటి వారంటే, ఎలా చేసేటువంటి వారంటే వాళ్ళ ఉద్దేశం జాగారం అంటే నైట్ అంతా నిద్రపోకుండా మెలుకుగా ఉండాలి. ఏం చేస్తున్నారో అనవసరం. వాళ్ళ తెల్లవారులు కూడా తెల్లారేంత వరకు సినిమాలు చూస్తా గడిపేసేటువంటి వారు తెల్లవారి దాకా జాగారం చేసామనేటువంటి వారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, మనం చేసేటువంటిది దేవుని సన్నిధిలో గడపటం. ఎలా గడపాలంటే దీవారాత్రము ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉండాలన్నమాట. హల్లెలూయా. ఇక్కడ దీవారాత్రములు అంటే ఏంటంటే డే అండ్ నైట్. మరి ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఏంటంటే సంపూర్ణ రాత్రి ప్రార్థన అని అర్థం. మన టైటిల్ సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంటుంది, 12 ఆగిపోతుంది ప్రార్థన. అది సంపూర్ణం ఎలాగైంది? అసంపూర్ణం. సంపూర్ణ రాత్రి ప్రార్థనని మనం ప్రారంభిస్తాం 10 గంటలకు 11 గంటలకు ప్రారంభిస్తాం. ఆల్మోస్ట్ 3, 4 అయ్యేసరికి క్లోజ్ చేస్తాం. అయిపోయిందా? ఆలోచించండి ప్రియులారా, అది సంపూర్ణం అవ్వట్లేదు అక్కడ. సో ఈరోజు మనం అసలు బైబిల్ గ్రంథంలో సంపూర్ణ రాత్రి ప్రార్థన ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏ ఉద్దేశాలతో చేశారు అనేటువంటి విషయాల్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ఆదికాండంలో మొట్టమొదటిగా మనం చూసేటువంటిది యాకోబు చేశాడు. ఆదికాండం 32వ అధ్యాయం మనం చూసినట్లయితే 24వ వచనం మనం చదివినట్లయితే అక్కడ యాకోబు ఒక్కడు మిగిలిపోయేను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. యాకోబు పెనుగులాట ప్రారంభమైంది సాయంత్రం తెల్లవారేంత వరకు పోరాడుతూనే ఉన్నాడు. ఎందుకని పోరాడుతూ ఉన్నాడు? అసలు ఎందుకనైనా రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో గడిపాడు. ఈరోజు నువ్వు గడుపుతున్నావు దేవుని సన్నిధిలోను, ఎందుకని గడుపుతున్నావు? యాకోబుకు ఒక పర్పస్ ఉంది కాబట్టి దేవుని సన్నిధిలో గడిపాడు. యాకోబుకు ఒక ఉద్దేశం ఉంది కాబట్టి పెనుగులాడుతూ ఉన్నాడు. అసలు మరి నీ ఉద్దేశం ఏంటి, నీ పర్పస్ ఏంటి, ఎందుకు ఆల్ నైట్ చేయాలనుకున్నావు? గమనించాలి. అంటే ప్రతి నెల చేయాలి కాబట్టి చేస్తున్నామా? ప్రతి నెల ఉండాలి కాబట్టి, ఏదో నెలలో ఒక రోజు ఉండాలి కాబట్టి ఆల్ నైట్ చేస్తున్నామా? గమనించాలి, ఆలోచించాలి. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి మీలో చాలామంది ఆల్ నైట్ ప్రేయర్లు చాలా చేశారు, చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. వాట్ ఈస్ ద పర్పస్? అసలు ఉద్దేశం ఏంటి? ఏ ఉద్దేశంతో ఈ యొక్క ఆల్ నైట్ ప్రేయర్ మీరు చేస్తూ ఉన్నారు? దాని వెనక దాగినటువంటి ఉద్దేశం ఏంటి? ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు ఏమైందంటండి, మిగిలిపోయాడు అంటాడు. ఒక్కడే మిగిలిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ యాకోబు యొక్క ఉద్దేశం ఏంటంటండి, దేవుని చేత ఆశీర్వదించబడాలి. అసలు ఆయన భయం ఏంటంటే అన్న ఎక్కడ చంపేస్తాడో అనేటువంటి భయంతో ఆల్ నైట్ ప్రేయర్ చేయటాన్ని నిశ్చయించుకున్నాడు. అసలు పర్పస్ని పక్కన పెట్టేశాడు. దేవుణ్ణి ఏమడుగుతున్నాడంటే, మా అన్న చంపేస్తానని కాపాడని అడగకుండా నీవు నన్ను ఆశీర్వదించేదేని కానీ నేను విడిచిపెట్టిన అంటున్నాడు. ఇదేంటి? ఆయన ఒక పర్పస్తో ప్రారంభించాడు, ఒక పర్పస్తో ముగించాడు. దేవుని దగ్గర ఒక ఉద్దేశంతో వెళ్ళాడు, ఒక్కటి అడిగాడు. కాబట్టి ఈ రోజున మనం దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండగా మన యొక్క ఉద్దేశాలు మార్చబడతాయి, మన యొక్క ఆలోచనలు మార్చబడతాయి. యాకోబు భయంతో ప్రారంభించాడు, ధైర్యంతో ముగించాడు.
యాకోబు ఎందుకని ప్రార్థన చేస్తున్నాడంటే అన్న వలన భయంతో ఆల్రెడీ ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడపడం ప్రారంభించాడో ఈ భయము గీము అన్న అన్నీ మర్చిపోయాడు. అన్న మ్యాటరే మర్చిపోయాడు, అన్న విషయమే మర్చిపోయాడు, అన్న గురించి ఆలోచించడమే మానేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? అతని ఆలోచన, అతని మ్యాటరు ఇప్పుడు అన్న కాదు, అది పక్కన పడేస్తాడు. ఏమన్నాడు కూడా దేవా నీవు నన్ను ఆశీర్వదించదే కానీ నేను విడిచిపెట్టను. చూసారా, దేవుని సన్నిధిలోకి వచ్చేంత వరకు మనకి లోకానుసారమైనటువంటి బాధలు, శ్రమలు, ఇబ్బందులు ఉంటాయి. ఆ అప్పు ఎలా తీర్చాలి, ఆ ఉద్యోగం ఎలా సంపాదించాలి, ఆ పని ఎలా కంప్లీట్, ఇదే ఆలోచన ఉంటుంది ఎప్పుడు దేవుని సన్నిధిలో రానంత వరకు. దేవుని సన్నిధి కూడా అదే ఉద్దేశంతో వస్తావు కదా. మనం కూడా ఫస్ట్ కూడా దేవుని దగ్గరికి ఎందుకు వస్తాం? పెళ్ళి అవుతుందో, ఉద్యోగం వస్తుందో, లేకపోతే ఏదో సమస్య తీరుతుందో, లేకపోతే అప్పు తీరుతుందో, ఈ ఉద్దేశంతో దేవుని దగ్గరికి వస్తాం. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని నువ్వు కనెక్ట్ అయ్యావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు వింటున్నారా దేవునిపై నీ ఉద్దేశాన్ని, ఆలోచనని, నీ మనసుని కేంద్రీకరించావో నీ ఆలోచన మారిపోతుంది, నీ ఉద్దేశం మార్చబడుతుంది. యాకోబు దేవుని సన్నిధిలో మరొంటరిగా ప్రార్థించడం మొదలుపెట్టింది ఎందుకంటే వాళ్ళ అన్న వలన భయము, అన్న ఎక్కడ చంపేస్తాడో, అన్న ఎక్కడ జీవితాన్ని సర్వనాశనం చేస్తాడో అనేటువంటి భయంతోటే వెళ్ళాడు. అన్న వలన భయంతో చేశాడు. కానీ ఉద్దేశం మారిపోయింది, పర్పస్ మారిపోయింది, ఆలోచన మారిపోయింది. దేవుని సన్నిధితో గడపడం మొదలుపెట్టాడు. దేవుడే కావాలనుకున్నాడు, దేవుడిచ్చే ఆశీర్వాదం మాత్రమే కావాలనుకున్నాడు. ఎందుకంటే దేవుని చేత ఆశీర్వించబడిన వాడిని ఎవడో ముట్టలేడు. దేవుని చేత ఆశీర్వించబడినటువంటి వాడికి ఏ కీడు సంభవించిన మేలుగా మార్చబడుతుంది. దేవుని చేత ఆశీర్వించబడినటువంటి వాడికి శత్రు మిత్రులుగా మార్చబడతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశం, చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులరా. కాబట్టి ఇది గమనించాడు దేవుని సన్నిధిలో గడుపుతున్నటువంటి యాకోబు, ఇది గమనించాడు. ఓన్లీ అన్న వలన భయం పోవాలని ఆలోచన చేస్తే అదే పోతుంది అంతే. కానీ యాకోబు అలా కాదు, ఉద్దేశం మార్చుకున్నాడు. అన్న వలన భయం కాదు పోవటం, ఏం పోవాలి మరి? దేవుని చేత ఆశీర్వదించబడాలి, దేవుని సన్నిధి నేను అనుభవించాలి, దేవునికి దగ్గరగా నేను జీవించాలి, దేవుని శక్తి నాలో ప్రసరించాలి. హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభువు అటువంటి ఆలోచన చేత మిమ్మల్ని అందరూ నింపును గాక, అటువంటి ఆత్మశక్తి చేత మిమ్మల్ని నింపును గాక. హల్లెలూయా, యేసయ్య నింపినందుకు వందనాలు. కాబట్టి నీ యొక్క ఆలోచన ఏదైనా సరే దేవుని దగ్గరికి రావటానికి కారణమై ఉండొచ్చు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత అది పక్కన పెట్టు, అసలైనటువంటిది దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు నువ్వు పోరాడాల. హల్లెలూయా, ఆశీర్వదించితేనే కానీ అన్నాడు. కానీ ఆశీర్వాదం ఆల్రెడీ దేవుడు అక్కడ మనకి ఇచ్చేశాడు. ఇక్కడ ఎఫెసీ 1:3 ప్రకారం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ప్రతి అనుగ్రహించబడ్డది. కానీ మనం స్వతంత్రించుకోవాలంటే పోరాటం చేయాలి. పోరాటం చేస్తున్నప్పుడు కొంత లాస్ అవుతుంది. యాకోబు తొడగూడ వసిలిను అంటే తన్నడట దేవదూత. హల్లెలూయా, ఏసే నమ్ముకున్న బ్రదర్ ఇంకా నష్టం జరుగుతుంది, మాకు ఏసే నమ్ముకున్నాం లాస్ జరుగుతుంది. ఎస్, నువ్వు దీవించబడాలా, ఆశీర్వదించబడాలా. బైబిల్ కానీ సెలవిస్తుంది, ఎవడైనా దేవుని సేవకుడిగా వాడబడాలంటే అతడు బూడిదలో మూతెట్టుకోవాలంట, నిందతో నింపబడాలంట. ఓహో, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దగ్గరికి వచ్చి సంపాదించుకుంటాం అనుకున్నాం, దేవుని దగ్గరికి వస్తే దీవించబడతాం అనుకున్నాం, కానీ పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి అని బాధపడుతున్నారు మీరు. సామెతల గ్రంథం 1:5 మీరు చదివినట్లయితే, జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును. ఏం చేస్తున్నాడంటే నీతి సూత్రములను సంపాదించుకుంటారంటండి. సంపాదించుకోవటం అంటే ఏంటి? జాగ్రత్తగా వినాలి. జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకుంటాడు. హల్లెలూయా, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రమును సంపాదించుకును. ఇక్కడ ఒక విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను నేను. సంపాదించుకోవటం అంటే ఏంటి? జక్కయ్య అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాడు. జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువు వారి ఇంటికి వస్తే, జక్కయ్య ఇంటి యేసు ప్రభువు వారి ఇంటికి వస్తే ఉన్నదంతా ఇచ్చేస్తాడంట. అదేంటి సంపాదించుకోవటం అని ఉన్నది? చూడండి, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకును. కాబట్టి ఇప్పుడు జక్కయ్య ఏం చేశాడు? నీతి సూత్రాలు సంపాదించుకున్నాడు. కాబట్టి అన్యాయపు సిరంతా కూడా ఏం చేస్తున్నాడు? పంచిపెట్టేస్తూ ఉన్నాడు. సంపాదించుకోవటం అంటే పంచిపెట్టడం. రివర్స్ ఉంది కదా ఇక్కడ మనకి. లోకానుసారంగా సంపాదించుకోవటం అంటే ఏంటంటే తీసుకోవడం అక్కడిక్కడ.
కానీ ఇక్కడ దైవికమైన సంపాదన ఏంటంటే ఇచ్చేయటమే సంపాదన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పంచిపెట్టడమే సంపాదన. నీతి సూత్రాలు సంపాదించుకుంటున్నాడు, సంపదన మాత్రం ఇచ్చేస్తున్నాడు. సూత్రం సంపాదిస్తున్నాడు, సంపద ఇచ్చేస్తున్నాడు. అంతే కదా. ఒక గురువు దగ్గర ఒక విద్య నేర్చుకోవాలంటే, స్కూల్లో మీ పిల్లలు విద్య నేర్చుకోవాలి, స్టడీస్ చేయాలంటే ఏం చేస్తున్నారు? డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు ఇచ్చేస్తున్నారు, కానీ జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ నీతి సూత్రాలు సంపాదించుకుంటున్నాడు అంటే ఎవరు? వివేకం కలిగినటువంటి వాడు. కాబట్టి ఈరోజు దేవుని దగ్గర నుంచి మీరు పొందుకుంటున్నారు. ఏమిచ్చి పొందుకుంటున్నారు? దేవునికి ఏమి ఇవ్వాలి? నా కుమారుడు నీ హృదయం నాకు ఇయ్యి అన్నాడు దేవుడు. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అంటూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఇక్కడ జక్కయ్య యేసయ్యకు ఇచ్చాడు. జక్కయ్య హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు హృదయంలో ఉన్నటువంటి చెడునంతా కూడా, కళంకనంతా కూడా బయటికి నెట్టేశాడు. సంపాదించడం అంటే సంపదను అందరికి పంచిపెట్టేశాడు. అక్కడ అంటే లాస్ అయ్యాడా జక్కయ్య? లేదు. అది పెట్టుకుని ఉంటే అక్కడితో ఆగిపోతే అతని పేరు మనకు తెలియదు. కానీ అతనికి ఉన్నదంతా పంచిపెట్టాడు. కాబట్టి ఈ రోజుకి మనం చెప్పుకుంటూ ఉన్నాం, మనిషి లేడు, ఆస్తి లేదు, ఏమై ఇచ్చుకున్న వాళ్ళు లేరు. కానీ జక్కయ్య చేసిన పనిని మాత్రం ఈరోజు కొనియాడుతూ ఉన్నాం మనం. పేద విధవరాలు చూసినట్లయితే ఏం చేస్తుంది? 2 కాసులు దేవునికి ఇచ్చింది. ఇచ్చిన మనిషి లేదు, ఇచ్చిన కానుక లేదు, ఆ సిచ్యువేషన్ లేదు. కానీ ఆ రోజు జరిగినటువంటి సందర్భం ఈరోజు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంది. ఈ రోజుకు కూడా ఆమె గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. నువ్వు చేసే పని, నువ్వు ఇచ్చే కానుక నిన్ను జీవింపజేస్తుంది, నిన్ను బలపరుస్తుంది, అనేక మందికి దీవెనకరంగా చేస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయంగా భావించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యాకోబు ఎందుకు ఆల్-నైట్ ప్రేయర్ చేస్తున్నాడు? అమ్మ వింటున్నావా? నువ్వు ఆల్-నైట్ ప్రేయర్లో కూర్చున్నావు కదా సహోదరి, స్నేహితుడా. ఈరోజు అంతా, ఈ సాయంత్రం అంతా, ఈ ఆల్-నైట్ ప్రేయర్ అంతా కూడా దేవుని సన్నిధిలో గడపాలని మీరు అనుకున్నారు కదా. ఏ ఉద్దేశం? ఏం రాసుకున్నారు? ఏ అవసరంతో వచ్చారు? ఏ పర్పస్ తోటి వచ్చారు? గురి గమ్యం ఉండాలన్నమాట. హల్లెలూయా. ఇక్కడ యాకోబు మోకరించినప్పుడు ఆలోచన వేరు, లేచినప్పుడు ఆలోచన వేరు, మారిపోయింది. కాబట్టి ఈరోజు నీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే దేవుని సన్నిధిలోకి తీసుకుని వెళ్ళి నీకున్న సమస్తాన్ని పక్కన పెట్టి, యాకోబు భార్యని, పిల్లల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, తనకున్న సంపద యావత్తు కూడా దాటించేశాడంట. రేవు దాటించేశాడు. ఒక్కడే మిగిలిపోయాడు అంట. ఒక్కడే మిగిలిపోయాడు. కాబట్టి యాకోబు చేసిన ప్రార్థన అన్న వాళ్ళని భయంతో చేశాడు, ఆశీర్వాదం పొందుకోవాలని చేశాడు. సరే, చాలా చెప్పాను కాబట్టి యాకోబు గారిని అక్కడ పెడతాం పక్కన. నెక్స్ట్ ఎవరో చూద్దాం మనం. నెక్స్ట్ మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, సౌలు నన్ను అనుసరింపగా వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా కూడా యెహోవాకు మొర్ర పెట్టుచుండెను. ఒక ఆయన కోపంతో ఆల్-నైట్ ప్రేయర్ చేశాడంట. బాగుంది కదా. కోపముతో ఆల్-నైట్ ప్రేయర్ చేశాడంట. గమనించాలి. సమూయేలు కోపావేశుడై రాత్రంతా కూడా యెహోవాకు మొరపెట్టుచు, అంతయు కూడా. ఇంగ్లీష్లో చూద్దాం ఈ మాట. హల్లెలూయా. ఇంగ్లీష్లో చూసినట్లయితే లాస్ట్ లైన్ నేను చదువుతున్నాను. హీ క్రైడ్ అంటు ద లార్డ్ ఆల్ నైట్. హీ క్రైడ్ అంటు ద లార్డ్ ఆల్ నైట్. సంపూర్ణ రాత్రి. క్రై అంటే ఏడవటం కాదు, మొర్ర పెడతా ఉన్నాడు దేవునికి. క్రైడ్ అంటే ఖచ్చితంగా మనకి ఏడిపోయి వస్తుంది. ఇదే దానికి పెడతాం క్రై అంటే. కానీ క్రై అంటే మొర్ర పెడతాం కూడా వస్తుంది. ఇక్కడ ఏం చేస్తాడంటే, నేను ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే లాస్ట్ లైన్, హీ క్రైడ్ అంటు ద లార్డ్ ఆల్ నైట్. హీ క్రైడ్ అంటు ద లార్డ్ ఆల్ నైట్. ఆల్ నైట్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. నువ్వు దేవుని దగ్గర మొర పెడుతున్నావా? రాత్రంతా, ఆల్ నైట్ అంతా కూడాను. ఈరోజు దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు. మీ జీవితాలను కట్టుకోవడానికి అద్భుతమైన అవకాశం ఇది. మీ నిర్ణయాలు మార్చుకోవడానికి అద్భుతమైన అవకాశం ఇది. ఏ ఉద్దేశంతో చేస్తున్నావు భక్తి? ఏ ఉద్దేశంతో వెళ్తున్నావు ఆదివారం సంఘానికి? ఏ ఉద్దేశంతో చేస్తున్నావు ఆల్-నైట్ ప్రేయర్? ఏ ఉద్దేశంతో చేస్తున్నావు దాన ధర్మాలు? ఇవన్నీ కూడా పర్పస్ ఏంటి? కాబట్టి ఇక్కడ కోపం వచ్చిందంటే, ఎందుకని కోపం అంటే, సౌలు దేవుని మాట వినలేదు కాబట్టి సమూయేలుకు కోపం వచ్చింది. హల్లెలూయా. వింటున్నారా?
సౌలు దేవుని మాట వినలేదు కాబట్టి సమూయేలు కోపం వచ్చింది. దేవుడు చెప్పినట్టు చేయలేదు కాబట్టి ఇక్కడ సమూయేలు కోపం వచ్చింది. కోపం వచ్చి తిడతలేదు, కోపం వచ్చి మాట్లాడతలేదు. ఈరోజు నీ భర్త మీద నీకు కోపం వచ్చిందా? వైరం వచ్చిందా? భేదం వచ్చిందా? సమస్య వచ్చిందా? సమస్య వచ్చిన వ్యక్తితో నీకు పరిష్కారం దొరకదు. నీకు సమస్య ఉన్న చోట నీకు పరిష్కారం దొరకాలంటే ఇప్పుడు సమస్య ఎవరితోటి? సౌలుతోటి. కానీ నేనేం చేస్తున్నాడు? ముందు ఆల్ నైట్ ప్రేయర్ చేస్తున్నాడు. ముందు నీ భర్తతో మాట్లాడే ముందు సమస్యల నుంచి బయటపడే ముందు ప్రార్థన చేయాలి, దేవుడి సన్నిధిలో కనిపెట్టాలి. హల్లెలూయా. ఇక్కడ సమూయేలు కోపావేశుడైపోయాడు. ఎందుకని అంటే సౌలు చేసిన పని నచ్చగా వెంటనే ప్రార్థించడం మొదలుపెట్టాడంటే దేవుడి సన్నిధిలో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ క్రైడ్ అంటు ద లార్డ్ ఆల్ నైట్ అని చెప్పి ఎక్కడ ఉన్నది? కోపంతో చేశాడంటండి సమూయేలు. కోపంతో ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు. అంటే ఈ కోపం ఏది? రక్షణార్థమైన కోపమే. ఈరోజు నీ కళ్ళెదురుగా నీ బంధువులు, స్నేహితులు నశించిపోతూ ఉన్నారు. ఎప్పుడైనా వాళ్ళ గురించి ఆల్ నైట్ చేశారా? మనం చేసే ప్రతిదీ కూడా స్వార్థంతో కూడింది. మన ఉద్యోగం రావాలి, మన పిల్లలు బాగోవాలి, మన పిల్లలకు భవిష్యత్తు బాగుండాలి, మన పిల్లలకి ఇది రావాలి, అది రావాలి, లేకపోతే మా భూములు, ఆస్తులు, అప్పులు, ఇదే ఆలోచన. కానీ ఇక్కడ సమూయేలు గారు చేసినటువంటి ఆల్ నైట్ ప్రేయర్ ఎందుకనంటే కోపంతో చేశాడు. ఎవరి మీద కోపం? సౌలు మీద కోపంతో. హల్లెలూయా. వింటున్నారా? నెంబర్ 1 యాకోబు చేశాడు అన్న మీద భయంతో. ఎక్కడ చంపేస్తారని చావు భయంతో చేశాడు. రెండోది సమూయేలు చూసినట్లయితే ఎందుకు చేశాడంటండి? కోపావేశుడు. కోపంతో ఆల్ నైట్ ప్రేయర్ చేశాడంటండి. కాబట్టి మీకు ఏదైనా కోపం వచ్చిందో మీ భర్త మీద ఆల్ నైట్ ప్రేయర్ చేసేసేయండి. మీకు ఏదైనా కోపం వచ్చిందో ఎవరి మీద? మీ బంధువులు, మీ బాస్, మీ స్నేహితుల మీద ఆల్ నైట్ ప్రేయర్ చేసేసేయండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సరే, మరి యాకోబు చేశాడు, సమూయేలు చేశాడు వాళ్ళ ఆల్ నైట్ ప్రేయర్లు. మరెందుకని ఇవి బైబిల్లో రాయించాడు దేవుడు? దాని ఉద్దేశం ఏంటి? 1 కొరింథీ 10:11 చదివినట్లయితే ఇవన్నీ వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికే దేవుడు రాయించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. వింటున్నారా? బుద్ధి కలగడానికి, బుద్ధి రావాలి మనకి ఎప్పుడైనా సరే. ఆల్ నైట్ అంటే వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. చర్చ్ అంటే వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. బుద్ధి లేదు మనకి, బుద్ధి కలగాలన్నమాట. హల్లెలూయా. బుద్ధి కలిగినటువంటి వారు ఎలా ఉంటారు? మేల్కొల్పు ఉంటారో, సిద్ధంగా ఉంటారో. అప్పు తెచ్చుకునేటువంటి వారుగా ఉండరు. బుద్ధి లేనటువంటి వారు ఏం చేస్తున్నారు? అప్పు అడుగుతున్నారు, అప్పుడు వెళ్తున్నారు, ఇది చేస్తున్నారు. బుద్ధి కలిగినటువంటి వారు ఏం చేస్తారని తెలుసా? సిద్ధం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సమూయేలు కోపావేశుడే. రాత్రంతా కూడా ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు. ఒక వ్యక్తి చేస్తున్న పనులు నీకు నచ్చట్లేదా? నీ భర్త చేస్తున్న పనులు నీకు నచ్చట్లేదా? నీ కుటుంబ వ్యవస్థ నీకు నచ్చట్లేదా? నువ్వు పనిచేస్తున్న ప్లేస్లో నీకు నచ్చట్లేదా? ఏమి చేసేది లేదు, నువ్వు మార్చలేవు. కానీ నువ్వు ఉద్యోగం చేయాలి. దేవుడు నిన్నన్నా విడిపిస్తాడు, వాళ్ళన్న అవతలని నీ దగ్గరికి తీసుకొస్తాడు. ఏదో జరుగుతుంది ఖచ్చితంగా. హల్లెలూయా. సరే, ముందుకెళ్ళాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. నెక్స్ట్, దావీదు 2వ సమూయేలు గ్రంథం 12:17. 2వ సమూయేలు 12:17 చూసినట్లయితే అక్కడ దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు, చూసారా ఏంటంటే రాత్రంతా కూడా ఏం చేశారంటండి? నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బ్రతిమాలగా, ఇంటిలో ఎన్నికైనటువంటి వారు లేరు లేచి, గమనించారు, ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుంచి లేవనెత్తుటకు వచ్చిరు, కానీ అతడు సమ్మతించక వారితో కూడా భోజనం చేయక ఉండెను. ఇది గమనించాలి. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతా కూడా నేల మీద పడుండి బిడ్డ కొరకు దేవుని బ్రతిమాలాడంట. ఇంటిలో ఎన్నికైనటువంటి వారు లేచి అతనిని నేల నుంచి లేవనెత్తుటకు వచ్చిరు, కానీ అతడు సమ్మతించక వారితో కూడా భోజనము చేయక ఉండెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
వింటున్నారా? దావీదు బిడ్డ కోసం చేసినటువంటి ఆల్ నైట్ ప్రేయర్ ఇది. ఏ రాజ్యం గురించి కాదు, ఏ సమస్య గురించి కాదు, దేని గురించి కాదు, కానీ దావీదు గారు చేసినటువంటి ప్రార్థన దేనికోసం అంటే బిడ్డ కోసం. హల్లెలూయా. తప్పు చేశాడు, బిడ్డ పుట్టాడు, సమస్యతో పుట్టాడు, కనీసం ఎలాగైనా సరే బ్రతికించాలని చెప్పి ప్రయాస. గమనించాలి, ఎలాగైనా సరే బ్రతికించాలి అనేటువంటి ప్రయాస పడుతున్నాడు దావీదు గారు. కానీ అది దేవుని చిత్తంలో లేనిది. దేవునికి వ్యతిరేకంగా పాపం వల్ల వచ్చే జీతం మరణమే, వాళ్ళకి అనేది మరణాన్నే. దేవునికి స్తోత్రం. తప్పించబడ్డాడు సమూయేలు, దావీదు, యాకోబు, వీళ్ళ ముగ్గురు గురించి చూస్తాం మనం. నెక్స్ట్ మరి దావీదు చేసినటువంటి ప్రార్థన బిడ్డ కోసం చేశాడు, మంచి పర్పస్. ఓకే, నెక్స్ట్ 4వదిగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో, హల్లెలూయా, 6వ అధ్యాయం 18వ వచనం మనం చదివినట్లయితే, 6వ అధ్యాయం 18వ వచనం, అంతట రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయేను. రాత్రి అంతా కూడా, హోల్ నైట్. ఇది దావీదు బిడ్డ కోసం చేశాడు, సమూయేలు కోపంతో చేశాడు, యాకోబు అన్న వాళ్ళని భయంతో ఆల్నైట్ ప్రేయర్ చేశాడు. కానీ ఇక్కడ దర్యావేసు చేసే ఆల్నైట్ ప్రేయర్ ఏంటంటే దానియేలు 6:18లో చదివినటువంటి ప్రకారం అన్యుడు ఆత్మీయుడు కోసం చేసినటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థన. గమనించాలి, అన్యుడు ఆత్మీయుడి కోసం చేసిన సంపూర్ణ రాత్రి ప్రార్థన. యాక్చువల్గా దానియేలు సింహాల బోన్లో ఉన్నాడు, కానీ విడిపించాలంటే చాలా జాగ్రత్తగా ఉన్నారు ప్రియులారా. ఇది చాలా అద్భుతమైన సందేశం. దర్యావేసు దానియేలు గ్రంథం 6:18 ప్రకారం అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా కూడా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయిను. ఎందుకని నిద్రపోకుండా ఉంటూ ఉన్నాడు, ఎందుకని ఇటువంటివి చేస్తూ ఉన్నాడంటే దేవుణ్ణి నమ్మాలని. వీళ్ళు గమనించాలి, వింటున్నారా? దర్యావేసు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? ఇప్పుడు దేవుడి మీద. ఎందుకంటే ఆ దేవుడు తప్ప ఎవరు చేయలేరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ దర్యావేసు అన్యుడు, దానియేలు ఆత్మీయుడు. కాబట్టి దీనికి టైటిల్ ఏంటంటే ఆత్మీయుడి కోసం అన్యుడు చేసినటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థన. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వాట్ ఈజ్ యువర్ పర్పస్? ఏ ఉద్దేశంతో మీరు ఆల్నైట్లో కూర్చున్నారు ఈ రోజున? ఏ ఉద్దేశంతో ఒక పెన్ను పేపర్ పెట్టి రాసుకున్నారా? ఈరోజు ఈ పరిస్థితి ఇలా ఉంది, ఇలా ఉండాలి, ఇదిగో ఈ అప్పులతో బాధపడుతున్నాను, ఈ అప్పుల నుంచి విడుదల పొందాలి, ఈ సమస్య నుంచి నేను బాధపడుతున్నాను, ఈ సమస్య నుంచి బయటపడాలి అనేటువంటి ఆలోచన మీకు ఎవరికైనా వచ్చిందా? లేకపోతే ఏదో క్యాజువల్గా యూజువల్గా ఆల్నైట్ కాబట్టి ఆల్నైట్ ఉంటాను, కుదిరినని చెప్పుంటాను, 12 వరకు ఉంటాను, తర్వాత నేను ఉండను, ఏదేమైనా సరే దేవుడి కొరకు నేను జీవిస్తాను అనేటువంటిది లేదు ఈ రోజున. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, యాకోబు అన్న వలన భయంతో మిగిలిపోయి ఒంటరిగా ప్రార్థించాడు, దేవుని సన్నిధిలో కొనియాడాడు. సమూయేలు చూసినట్లయితే కోపంతో దేవుడి పని చెప్తే చేయలేదు, దొంగ పని చేశాడు. నెక్స్ట్ దర్యావేసు దానియేలు కోసం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్యుడు దర్యావేసు, కానీ ఆత్మీయుడి కోసం సంపూర్ణ రాత్రి ప్రార్థన చేశారు. చివరిగా లూకా సువార్త
లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు వారు వెర్రి కోపంతో నిండుకొని యేసును ఏమి చేయదమా అని చెప్పి ఒకరితోనొకడు మాటలాడుకున్నది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. 12ది, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించినందుకు రాత్రి గడిపెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చివరిగా యేసుక్రీస్తు ప్రభువారు చేసిన సంపూర్ణ ప్రార్థన. యేసు ప్రభువారు చేయింది ఇప్పుడు మనకు బోధించలేదు, యేసు ప్రభువారు చేయింది ఇప్పుడు మనకు చెప్పలేదు, యేసుక్రీస్తు ప్రభువారు చేయింది మనకి ఎప్పుడూ చెప్పలేదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని పరిశుద్ధిగా ఉండమన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పిల్లలు గమనించాలి, ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్ ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఏంటి అనేటువంటి విషయాలు మనం ధ్యానించుకున్నాం. నెంబర్ 1, ఆల్ నైట్ ప్రేయర్లో యాకోబు కనిపిస్తూ ఉన్నాడు. యాకోబు మిగిలిపోయాడు అని చెప్పాం మనం. కాబట్టి ఇక్కడ అపోస్తలుల కార్యములు 1:5 ప్రకారం సంపాదించుకోమంటున్నాడు సామెతల గ్రంథంలో. ఇక్కడ జక్కయ్య ఉన్నదంతా ఇచ్చేసేసి నీతి సూత్రాలు సంపాదించుకున్నాడు. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. వింటున్నారా? ఈరోజు నేను చాలా తక్కువ మందే చెప్పాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. ఆల్ నైట్ ప్రేయర్ ఎందుకు చేస్తారంటే అన్న వాళ్ళని భయంతో ఒకరు చేశారు. ఇప్పుడు గమనించాలి. 2వది చూసినట్లయితే సమూయేలు కోపంతో చేశాడు. 3వది చూసినట్లయితే దావీదు బిడ్డ కోసం చేశాడు. 4వది చూసినట్లయితే దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఈ వర్తమానం వింటున్న మీలో గొప్ప గొప్ప మార్పులు సంభవించాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. అసలు ఆల్ నైట్ ప్రేయర్ ఎందుకు చేస్తున్నాం, ఏ ఉద్దేశం చేస్తున్నాం? యాకోబుకు ఒక ఉద్దేశం ఉంది, సమూయేలుకు ఒక ఉద్దేశం ఉంది, దావీదుకు ఒక ఉద్దేశం ఉంది, దర్యావేషుకు ఒక ఉద్దేశం ఉంది. కానీ ఈరోజు నీకేం ఉద్దేశం ఉంది? ఏ ఉద్దేశంతో ఆల్ నైట్ ప్రేయర్లో పాలు పంచుకున్నావు? ఏ సమస్యతో ఇక్కడ ఆల్ నైట్ ప్రేయర్ చేస్తూ ఉన్నాం? ఈ రోజున ప్రశ్నించుకోండి మన గుండెల మీద చేసి. ఎప్పుడు ఇదే జీవితం ఇలాగ వెళ్ళిపోవటమా? దేవుని మహింపరచలేమా? మనం దేవునికి దగ్గరగా జీవించలేమా? దేవుని గణపరచలేమా? హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు విన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినండి. ఆల్ నైట్ ప్రేయర్ చేశారు అయిపోయింది అని మన హ్యాండ్స్ పైకెత్తి చప్పట్లు కొట్టుకోవడం కాదు. అసలు ఏ ఉద్దేశంతో చేస్తూ ఉన్నావు? ఏ ఉద్దేశంతో చర్చికి వెళ్తూ ఉన్నావు? ఏ ఉద్దేశం ఈ పని? ఏ ఉద్దేశం? ప్రతీది కూడా ఇట్లా ఉన్నది. కాబట్టి దేవుని సంధిలో దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి. ఎన్ని పనులు ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే. కాబట్టి ఒక డిసిప్లిన్, ఒక సిస్టమ్ అలవాటు చేసుకున్నట్లయితే మరి ఎలా ఏ ఉద్దేశాలతో చేస్తారో మనం చూస్తూ వచ్చి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యాకోబుకో ఉద్దేశం ఉంది, సమూయేలుకో ఉద్దేశం ఉంది, దావీదుకో ఉద్దేశం ఉంది, దర్యావేషుకో ఉద్దేశం ఉంది. చివరిగా యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్త 6:12 ప్రకారం మరి యేసుక్రీస్తు ప్రభువారు చూస్తూ ఉన్నాడు నీ వైపు. ఏం చెప్తావా అని. అడుగుడి మీకు ఇయ్యబడును. ఏం అడగాలి? ఎంతసేపు అడగాలి? హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాట వింటున్న ప్రియమైనటువంటి వారులారా, బలపరచబడ్డారా? ఆశ్రయించబడ్డారా? కాబట్టి మన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతుంటుంటాయి, ఎన్నో బంధకాలు ఎదురవుతుంటుంటాయి. వాటన్నింటిని విడిపించేవాడు యేసయ్యే. కాబట్టి ఈ యొక్క ఎగ్జాంపుల్ తీసుకొని అలానాడు యాకోబుకు ఒక ఉద్దేశం, ప్రతి వరకు ఒక ఉద్దేశం ఉంది. నన్ను దేవుడు స్వీకరించినటువంటి వాడు. కాబట్టి మనం దేవుని సంఘముగా బాధ్యత కలిగి మనం ఉందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి మాకు తెలియజేస్తావు. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి రోజు నాటబడి ఫలించి 30, 60, 100 1000 ఫలింపచ్చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.